నితీష్ కుమార్ క్రిందటిసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాడు. ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీకి బొక్కబెట్టి వెళ్ళి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అంటే ఓ రకంగా పబ్లిక్గా వెన్నుపోటు పొడిచాడు. అట్లాంటి నితీష్ కుమార్నే మళ్ళీ ఎన్డీఏలోకి తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నది భారతీయ జనతా పార్టీ. రెండో వైపున జేడీఎస్ అమనాభూతులు తిట్టింది. ఒకప్పుడు మోసం చేసింది ముఖ్యమంత్రి పదవికి 2.5 ఏళ్ళు అని చెప్పి, ఆ తర్వాత మోసం చేసింది. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని తిట్టింది. వాళ్లతోనూ పొత్తు పెట్టుకున్నారు రేపటి పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే తప్పేముంది? ఇంకా తీవ్రంగా తిట్టిపోసిన వాళ్ళు చంద్రబాబు కూడా క్రిందసారి తిట్టిపోశాడు 18-19 మధ్య. ఆ తర్వాత చూస్తే పెద్దగా ఏం లేదు కదా. కింద స్థాయిలో ఉంటారు కార్యకర్తలు, నోటి దోలలు చేతి గోలలు ఉంటాయి. వాళ్ళని వదిలేస్తే చంద్రబాబు అయితే అపర విధేయత ప్రకటిస్తున్నారు, కలుపుకోవడానికే సిద్ధపడుతున్నారు, పదే పదే సంకేతాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే, తను సీఎం కావాలంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఉందన్నటువంటిది ఆయన కోరుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో మంచి స్థానమే ఇస్తారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే తప్పేమవుతుంది? ఎందుకంటే నితీష్ కుమార్నే ఆహ్వానించకపోతే అనుకోవచ్చు, నితీష్ కుమార్ని పోనీ ఇంకా జేడీఎస్ ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారాలు. కానీ నితీష్ కుమార్ మొన్నటిదాకా అంత తిట్టిపోసినటువంటి వాడు, మోసం చేసి వెళ్ళినటువంటి వాడు, వాడినే తెచ్చుకుంటున్నప్పుడు చంద్రబాబు గారిని తీసుకొచ్చుకుంటే తప్పే ఉంది, పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?